క్రియాటిన్ సప్లిమెంట్ వాడుతూ నా కిడ్నీలు ఉన్నాయా పోయినాయా అన్న డౌట్తో కనుక నువ్వు భయపడుతుంటే ఈ ఒక్క బ్లడ్ టెస్ట్ చేయించుకో, నీ కిడ్నీ హెల్త్ విషయంలో పిచ్చా క్లారిటీ వస్తుంది. అండ్ ఆ బ్లడ్ టెస్ట్ నేమ్ వచ్చి సిస్టాటిన్ సి. ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అంటే మనం జనరల్గా ఫాలో అయ్యే క్రియాటినైన్ వాల్యూ కేఎఫ్టీలో వస్తుంది కదా, ఆ క్రియాటినైన్ వాల్యూ ఎలా అంటే చాలా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల అది కింద మీద అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే క్రియాటినైన్ అనేది ఒక వేస్ట్ ప్రొడక్ట్ ఆర్ ఎండ్ ప్రొడక్ట్. అది అంటే మన ప్రోటీన్ డైజెషన్ ప్రాసెస్లో ఆర్ మజిల్ టిష్యూ బ్రేక్ డౌన్ ప్రాసెస్లో వచ్చే ఎండ్ ప్రొడక్ట్ అనమాట అది. సో నువ్వు ఆ బ్లడ్ టెస్ట్ దగ్గరలో కొంచెం ఎక్కువ వర్కౌట్ చేసినా, ఆల్రెడీ క్రియాటిన్ సప్లిమెంట్ వాడుతూ ఉన్నా, లేకపోతే నీ మజిల్ మాస్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఈ క్రియాటినైన్ వాల్యూ అనేది ఎక్కువ తక్కువ చూపెడతా ఉంటుంది. సో నీ కిడ్నీ హెల్త్ విషయంలో ఈ క్రియాటినైన్ అనే వాల్యూని గుడ్డిగా అస్సలు నమ్మకండి. బట్ ఇప్పుడు నేను చెప్పిన సిస్టాటిన్ సి అనేది ఎలా అంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసే వన్ ఆఫ్ ద ప్రోటీన్. అది దాని బాగోగులు కూడా కిడ్నీనే చూసుకుంటుంది. ఈ సిస్టాటిన్ సి అనేది ఎలా అంటే ఏ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అది కింద మీద అవ్వదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని క్రియాటినైన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ రాగానే ప్రోటీన్ సప్లిమెంట్ పక్కన పడేయడం, నా కిడ్నీలు పోయినాయని భయపడకుండా ఈ సిస్టాటిన్ సి టెస్ట్ కూడా చేయించుకుంటే మీ కిడ్నీ హెల్త్ విషయంలో పిచ్చా క్లారిటీ వస్తుంది. ఓకేనా? చిల్.